తాడు బొంగరం లేననికి పిల్లని అన్నాడు మా నాయన. ఆయన నీకెట్లిచ్చాడు మా చెల్లెని? అందుకే కదా బాబా పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు తాడు బొంగరం పట్టుకొచ్చాను. అమ్మ బాబాయ్, అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది. బావా, ప్రతి పెళ్ళం పేరు వెనకాల మొగుడు పేరు పెట్టుకుంటారు ఎందుకు? ఆమె ఏం చెప్పినా తలాడిస్తూ తోకాడిస్తూ తమ వెనకాలే తిరుగుతుంటాం కదా, అందుకని తగిలించుకుంటాడు. ఏం చెప్పావురా? అవును బావా, డాక్టర్ని భగవంతుడితో పోలిస్తారు ఎందుకు? పిచ్చిదానా, ఇప్పుడు దేవుడు మనకు రకరకాల కష్టాలు పెట్టినట్టే డాక్టర్ మనకు రకరకాల పరిశోధించుకోమంటాడు కదా, అందుకే డాక్టర్ని దేవుడితో పోలుస్తారు. ఏం చెప్పావురా? ఏమే స్నానానికి నీళ్ళు కాయమన్నాను కదా, కాయలేదేంది? కాదు బావా, ఇందులో బిర్యానీ ఎలా చేయాలి, కూర ఎలా చేయాలి, అన్నం ఎలా వండాలి అన్ని ఇందులో రాశారు, కానీ ఇల్లు ఎలా కాయాలో రాయలేదు బావా. అమ్మ బాబాయ్, ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నమస్కారం సార్, మా దగ్గర అన్ని మసాలా దొరుకుతాయి సార్. ఫిష్ మసాలా, బటర్ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, నూడిల్స్ మసాలా అన్ని దొరుకుతుంది సార్. మీకు ఏ మసాలా కావాలి సార్? అన్ని దొరుకుతాయా? మిడ్ నైట్ మసాలా కూడా దొరుకుతుందా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వ్యాపారాలు ఎలా ఉన్నాయి? ఏం వ్యాపారం రా, పాల వ్యాపారాలు చేశాను, పూల వ్యాపారం చేశాను, ఏది కలిసి రావటం లేదు. సంతలో వ్యాపారం చేశాం, సాఫ్ట్వేర్ వ్యాపారం చేసాం, ఏది కలిసి రావట్లేదు. అయితే ఒక పని చేయండి, రాజకీయ వ్యాపారం చేయండి. 1 సంవత్సరం పెట్టుబడి పెట్టాను, మీ సుడి తిరిగింది అనుకోండి, 5 సంవత్సరాలు పెట్టుకోవడమే. అమ్మ బాబాయ్, స్టార్ట్ చేయి బావా. అవు బావా, ఇంత టికెట్లు బుక్ చేసావా? టికెట్లు దొరకలేదే, హౌస్ ఫుల్ అంట. పార్కింగ్ టికెట్లు దొరికాయి, పోదాం పద. రే అండ్ ఎవరికైనా చూపించండి రా. నా పెళ్ళని అర్థం చేసే శక్తి నాకు ప్రసాదించండి స్వామి. అంత శక్తి ఉంటే సంసారిని అవుతా గాని సన్నాసి ఎందుకు అవుతాను రా, సన్నాసి. ఇక పోయిరా మీటింగులు అవి ఇవని ఎండల పడి తిరగకు. టైం కింద తిని పండుకో, గోళీలు వేసుకో, పైలం మరి. దీక్షలో ఉన్నప్పుడు పెళ్ళాన్ని గుర్తు చేస్తాడంట్రా సన్నాసి. మీ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకడేమో జైలు ఉన్నాడు, ఇంకోడేమో బెయిల్ మీద ఉన్నాడు, మూడోడు పరార్లు ఉన్నాడు, మేమిద్దరమో అండర్ గ్రౌండ్ లో ఉన్నాం. అమ్మ బాబాయ్, ఏమండి ఇక్కడ డాక్టర్ కున్నాదం? నేనండి డాక్టర్ గుండు గుర్రాన్ని. 10 ఏళ్ళ ఇక్కడనే ప్రాక్టీస్ చేస్తున్నాను. 10 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తే డాక్టర్ ఎప్పుడు అవుతావు, వైద్యం ఎప్పుడు చేస్తావు? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. 10 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తే డాక్టర్ ఎప్పుడు అవుతావు, వైద్యం ఎప్పుడు చేస్తావు? రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వదిలే బావా, ఆడవాళ్ళని ఆదిశక్తి అని ఎందుకంటారు బావా? పిచ్చి కుమారి, మొగాలను కొనే శక్తి కనే శక్తి మీ ఆడవాళ్ళకే ఉంది, అందుకే స్త్రీలను ఆదిశక్తి అంటారు. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. బావా, హోటల్లో వంట మగవాళ్ళు ఎందుకు చేస్తారు? ఇంట్లో ఆడలు చేసే వంట తినలేక హోటల్కి వచ్చేది మగాళ్ళే కాబట్టి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇంట్లో ఆడలు చేసే వంట తినలేక హోటల్కి వచ్చేది మగాళ్ళే కాబట్టి. ఏం చెప్పావురా? గుడ్ మార్నింగ్ మేడం. పాలు ఎదిపోయినాయి. క్షమించు బావా, దేంతో అతికించుకుంటో చెప్పు, అతికించేస్తాను. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఒరేయ్, నా సంగతి నీకు తెలియదురా, నీ పై వాళ్ళకి చెప్పి నీ ఉద్యోగం ఊడదీస్తాను. ఏం బావా, ఎవరి మీద వదులుతున్నావు? బ్యాంక్ మేనేజరే
గోల్డ్ పెట్టుకొని లోన్ ఇవ్వమంటే ఇవ్వనంటున్నాడు. మన దగ్గర గోల్డ్ ఎక్కడ ఉంది బావా? వచ్చి పిచ్చిదానా, పెద్దలు ఏమన్నారు? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. అవును. ఓల్డ్ వయసులో ఉన్న మా బామ్మని పెట్టుకొని గోల్డ్ లోన్ ఇవ్వమంటే ఇవ్వనంటున్నాడే. అమ్మ బాబాయ్ రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. బావా నువ్వు సిగరెట్ తాగుతప్పుడు నవ్వుతూ తాగుతావు ఎందుకు? ఓసే పిచ్చి మొహమ్మ, సిగరెట్ తాగితే ఆయుష్ తగ్గుతుంది అంటారు కదా, నవ్వుతే ఆయుష్ పెరుగుతుంది కదా. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నా. సార్ ఏంటి సార్ అది? ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నా. ఏమే తొందరరా. ఎంతసేపే? తొందర రెడీ. ఏమి రావే, తీసుకెళ్ళే టైం అయిపోయింది. వాళ్ళు తొందర రావే. పోదాం బావా. మనం వెళ్తుంది సంబరాలకి, అది సావుకే. సావు కూడా ఇలా ఎవరైనా రెడీ అవుతారా? సావుకైనా సంబరానికైనా మా ఆడవాళ్ళకి నగలే కదా బాగా ముఖ్యం. పదా వెళ్దాం. వచ్చిందండి వయ్యారి. చూసి చచ్చిపోరా మళ్ళీ. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. వింటున్నావా? రేపు నా పుట్టినరోజు అని మా ఆయనకు తెలుసు. నాకేదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసే ఉంటాడు. నా బర్త్డే అని ఆయనకు బాగా తెలుసు. ఆ సర్ప్రైజ్ ప్లాన్ చేసే ఉంటాడు. వినపడుతుందా? నా పుట్టినరోజు మా బావ ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసి. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? సర్ప్రైజ్ గిఫ్టే కదా, ఒక్క నిమిషం. సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నావు కదా, చాలా ప్రైజ్ పెట్టి తెచ్చాను. సర్ప్రైజ్. అమ్మ బాబాయ్ తీసుకో. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్.